రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. తీరం వెంట నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇదని, ఎంతో కాలంగా ఉన్న కళను సాకారం చేసే దిశగా ముందుకెళ్లడం ఆనందదాయకమన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు పవన్ కళ్యాణ్. పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని, శక్తివంతమైన నాయకులు ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుకుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. రవి, చూసుకుంటే కనుక ఉభయ గోదావరి జిల్లా వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గోదావరి ప్రాజెక్ట్ శంకుస్థాపన అయితే మాత్రం ఈరోజు అంకురార్పణ జరిగిందని చెప్పొచ్చు. మొత్తం మీద గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు. అనంతరం కూడా ఆ ప్రభుత్వాలు మారడంతో ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం ఆటంకాలు కలిగి అనంతరం కూడా మరి కొంతకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో అయితే మాత్రం గోదావరి పర్యాటక ప్రాజెక్టు తన చేతుల మీదుగా అయితే మాత్రం శంకుస్థాపన చేశారని చెప్పొచ్చు. మొత్తం ఈరోజు ఉదయం రాజమండ్రి గోదావరి పర్యాటక ప్రాజెక్టు మరియు అదేవిధంగా సైన్స్ మ్యూజియం, అదేవిధంగా ఫారెస్ట్ అకాడమీ భవనాలు మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈరోజు ఉదయం 10 గంటలకి ఏదైతే ఉందో గోదావరి నది తీరాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇరువురు కలిసి అయితే మాత్రం గోదావరి ఏదైతే పర్యాటక ప్రాజెక్ట్ అయితే మాత్రం వారి చేతుల మీదుగా అయితే మాత్రం శంకుస్థాపన అయితే జరగడం జరిగింది. అనంతరం కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వంగా పనిచేసిన చిరంజీవి ఈ ప్రాజెక్టును అయితే తలపించారు. అయినప్పటికీ కూడా ప్రాజెక్టు ఎట్టకేలకు ఆయన చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడు ప్రభుత్వాలు మారడంతో ఈ ప్రాజెక్టు మొత్తం కూడా క్లోజ్ అవ్వడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మరొకసారి ఈ ప్రాజెక్టు కనుమరుగు అవ్వకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీన్ని పూర్తి స్థాయిగా దీని మీద మొత్తం కూడా శ్రద్ధ పెట్టి ఈ ప్రాజెక్టును అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదేవిధంగా కేంద్ర మంత్రులతో మొత్తం చర్చించిన అనంతరం కూడా ఈ ప్రాజెక్టుకి అయితే మాత్రం భారీ ఎత్తులో నిధులు అయితే సమీకరించడం జరిగింది. మొత్తం మీద ఈరోజు 90 కోట్లతో గోదావరి పర్యాటక ప్రాజెక్టును అయితే మాత్రం ఈరోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం శంకుస్థాపన అయితే జరిగిందని చెప్పొచ్చు. దీని మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఇంచుమించుగా రాబోయే రెండు సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా గోదావరి పర్యాటక సంబంధించి మొత్తం కూడా ప్రాజెక్టు మొత్తం కూడా గోదావరి పర్యాటక అభివృద్ధి చేయాలని చెప్పి శ్రీకారం చుట్టామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ 90 కోట్లతో ఈ 2 ఏళ్లలో రాబోయే పుష్కరాలకి సంబంధించిన మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా గోదావరి ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాజమండ్రి పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఈ ప్రాజెక్టు ఇంతకాలానికి పట్టాలు ఎక్కిందని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్న పరిస్థితి అయితే రాజమండ్రిలో ఉందని చెప్పొచ్చు. మొత్తానికి 90 కోట్లతో ఈ ప్రాజెక్టు రెండు సంవత్సరాల కాలంలో అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం పూర్తి చేసుకోని ఉంది. మొత్తం మీద ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ గోదావరి పుష్కరాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం గోదావరి పర్యాటక ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే తలపించారు. అనంతరం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ అనంతరం దాని తర్వాత ఏదైతే ఉందో విద్యార్థులకు విద్యా నైపుణ్యత పెంపొందించాలనే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొత్తం కూడా దీనికి చెప్పడం జరిగింది. బొమ్మూరు ఏదైతే రాజమండ్రి బొమ్మూరు సైన్స్ మ్యూజియానికి 15 కోట్ల రూపాయల నిధులను అయితే మాత్రం మంజూరు చేశారు. మొత్తం అంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు సైన్స్ మ్యూజియం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అవగాహన కలిగి ఉండాలి. దీని మీద రాబోయే తరాలకంతా సైన్స్ మీద డిపెండ్ అయి ఉండడం వల్ల మొత్తం కూడా ప్రతి ఒక్కరూ సైన్స్ మీద అవగాహన పెంచుకోవాలనే సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేపడతారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరొకటి ఏదైతే ఉందో 2011 అంటే 11 సంవత్సరాల క్రితం ఏపీ తెలంగాణ విడిపోయిన నాటి నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ రాష్ట్ర కార్యాలయం అయితే మాత్రం నెలకొల్పలేని పరిస్థితి ఏపీలో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఏపీ తెలంగాణ బైఫర్కేషన్ అనంతరం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఏదైతే ఉందో రాష్ట్ర మొత్తం ఫారెస్ట్ అటవీ అకాడమీ
మొత్తం 30 కోట్లతో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. మొత్తం మీద ఏదైతే రాష్ట్రం విడిపోయిన 11 సంవత్సరాల తర్వాత గత 11 సంవత్సరాల తర్వాత ఈరోజు మొత్తం కార్యరూపం దాల్చింది. మొత్తం ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర అటవీ శాఖ సంబంధించిన స్టేట్ ఏదైతే ఉందో మొత్తం ఫర్ స్టేట్ అకాడమీ రాజమండ్రి ఏదైతే రూరల్ రాజనగరం నియోజకవర్గంలో అయితే మాత్రం నెలకొల్పడం జరిగింది. మొత్తం గతం నుంచి కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయి కానీ ఎప్పుడు కూడా రాష్ట్ర అటవీ శాఖ మీద ఏ ఒక్క ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిన దాఖలాలు అయితే మాత్రం ఏ ఒక్క నాయకుడు చేసిన పరిస్థితి అయితే లేదు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకున్న నాటి నుంచి నేటి వరకు కూడా సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలం కూడా అనేక మార్లు సీఎంతోని అదేవిధంగా అటవీ శాఖ అధికారులతో కూడా చర్చలు జరపడం జరిగింది. చర్చల అనంతరం కూడా అనేక సమావేశాలు పెట్టి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అటవీ శాఖకు సంబంధించిన రాష్ట్రానికి మంచి అటవీ శాఖ అభివృద్ధి చెందాలనే రీతిలో మొత్తం కూడా అటవీ శాఖను అభివృద్ధి చేయాలనే తలంపుతో 30 కోట్లతో ఏదైతే ఉందో రాష్ట్ర అటవీ శాఖ భవనాన్ని అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ రోజు అయితే మాత్రం రాజనగరం నియోజకవర్గంలో అటవీ శాఖ సంబంధించి అయితే మాత్రం ఫారెస్ట్ అటవీ అకాడమీ మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం శంకుస్థాపన చేశారు. అనంతరం కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల్ని పరిరక్షించే దిశగా రాష్ట్రంలో ఏదైతే ఉందో ఫారెస్ట్ ఏదైతే ఉందో శిక్షణ తరగతులు నిర్వహించుకునే విధంగా ఫారెస్ట్ అధికారులు మంచి అధికారులు తయారు చేసే దిశగా ఈ ప్రాజెక్ట్ అయితే నిర్వహించారు. దీనికి సంబంధించి 30 కోట్లతో ఫారెస్ట్ సంబంధించిన మొత్తం భవనాలు ఏదైతే ఉందో ఫారెస్ట్ ఎంపికైన మొత్తం కూడా ట్రైనర్స్ అందరూ కూడా రాజమండ్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిబ్బంది మొత్తం రాజమండ్రి నుంచే కూడా మొత్తం ఎక్కడి నుంచే ట్రైన్ చేసే విధంగా 30 కోట్లతో ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం కార్యరూపం దాల్సిందని చెప్పొచ్చు. మొత్తం ఈ 2 ఫేజులుగా అయితే తీశారు. ఫస్ట్ ఫేజ్కి అయితే మాత్రం 18,34,00,000తో అయితే ఫస్ట్ ఫేజ్లో అయితే మొత్తం కూడా 16 ఎకరాలతో మొత్తం ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభంగానుంది. మొత్తం 12 ఎకరాల్లో అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభంగానుంది. మొత్తం సెకండ్ ఫేజ్లో మిగతాది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో అటవీ అకాడమీ రాజమండ్రిలో ఈ రోజు అయితే మాత్రం కార్యరూపం దాల్చిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఈ రోజు తొలి అడుగు చేశారని చెప్పొచ్చు. గతంలో 11 సంవత్సరాలుగా ఎంతో మంది అటవీ శాఖ మంత్రులుగా పనిచేశారు కానీ అటవీ శాఖ మీద ఏ ఒక్కరూ దృష్టి పెట్టలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ దాని మీద పూర్తి స్థాయిగా దృష్టి పెట్టి అటవీ శాఖను అభివృద్ధి చేయాలి, అదేవిధంగా అటవీ శాఖ మంచి ట్రైనర్స్ తయారు చేయాలి, అటవీ శాఖ అకాడమీని రూపొందించాలని చెప్పేసి 30 కోట్లతో ఈరోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ శంకుస్థాపన అయితే జరిగిందని చెప్పొచ్చు. మొత్తానికి ఈ శంకుస్థాపనకి అయితే మాత్రం భారీ ఎత్తున మొత్తం అటవీ శాఖ అధికారులందరూ కూడా హాజరయ్యారని చెప్పొచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు. ఇవి వివిధ ప్రాంతాల నుంచి, ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్, అలాగే కాకినాడ నుంచి కామేశ్వరరావు, హైదరాబాద్ నుంచి ప్రవీణ్ నాగేంద్ర ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు అందించారు. అందరికి కూడా ధన్యవాదాలు.